Hi friends, this is Sunny talking here. How are you friends? I am fine. ఈరోజు మీ అందరి కోసం మరో వీడియోతో ముందుకు రావడం జరిగిందనమాట. మన మెడిన్ జూనియర్ కాలేజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన మెడిన్ జూనియర్ కాలేజ్ వచ్చేసి గుండుమేడ విలేజ్, తాడేపల్లి మండలం, గుంటూరు డిస్టిక్లో అయితే మన మెడిన్ జూనియర్ కాలేజ్ ఉందన్నమాట. కాలేజ్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపస్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ గర్ల్స్ క్యాంపస్ చూపిస్తాను, హాస్టల్ చూడండి ఫ్రెండ్స్. ఇది మన కాలేజ్ లొకేషన్ అండ్ వ్యూ. మనకు రైట్ సైడ్ కనిపించేది గర్ల్స్ క్యాంపస్ ఫ్రెండ్స్. ఇది గర్ల్స్ క్యాంపస్ ఫ్రెండ్స్ చూడండి. మెడిన్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ కనపచ్చేది బ్లాక్స్ గర్ల్స్వి అనమాట. హాస్టల్స్ 1, 2, 3 ఫ్లోర్స్ హాస్టల్స్ అనమాట. పైన క్లాసెస్ అంట. బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ రెండు ఉన్నాయి అనమాట. మా మామయ్య వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయడానికి అయితే రావడం జరిగిందనమాట. అది కూడా మా మామయ్య వాళ్ళ అబ్బాయి తనే అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య ఇద్దరు అయితే రావడం జరిగింది. మనం లైఫ్లో ఏదైనా రైట్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటే అది 10th అయిపోయిన తర్వాత ఇంటర్తోనే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎవరో చెప్పారు అని చెప్పి మనం ఎంపీసీ జాయిన్ అవ్వడం కానీ బైపీసీ జాయిన్ అవ్వడం కానీ చేయకూడదు. చెప్తూ ఉంటారు, మా పిన్ని చెప్పింది, మా బాబాయ్ చెప్పింది, మా అక్క చెప్పింది అని అందరూ చెప్తూ ఉంటారు. బట్ నీ ఇంట్రెస్ట్ ప్రకారం, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎవరికి ఏది జాయిన్ అవ్వాలో దాన్ని బట్టి జాయిన్ అవ్వాలి. కానీ వాళ్ళు చెప్పారులే అని చెప్పి ఎంపీసీకి వెళ్ళిపోవడం, లేదు వాళ్ళు చెప్పారులే అని చెప్పి బైపీసీకి వెళ్ళిపోవడం, తర్వాత సఫర్ అయ్యేది స్టూడెంట్ అనమాట. స్టూడెంట్కి ఏదైతే ఇష్టం ఉందో ఫస్ట్ అది చూసుకుని దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కుని ఇన్ఫర్మేషన్, తర్వాత ఎంపీసీయా బైపీసీ అని స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఎంపీసీ జాయిన్ అవ్వాలా బైపీసీ జాయిన్ అవ్వాలని అనుకోవచ్చు. బట్ అది స్టూడెంట్కే వదిలేయాలన్నమాట. ఎందుకంటే చదువుకునేది మాత్రం స్టూడెంట్ కాబట్టి. ఇప్పుడు నేను కూడా చెప్తా, ఎంపీసీ తీసుకో ఇంజనీర్ అయిపోదు కానీ, బైపీసీ తీసుకో డాక్టర్ అయిపోదు కానీ, బట్ చదవాల్సింది మాత్రం స్టూడెంట్. నీ 10th అయిపోయింది, నీ ఒపీనియన్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి అంటూ ఆ స్టూడెంట్ కంటూ ఒక గోల్ ఉంటుంది. బట్ మా అమ్మ చెప్పింది, మా బాబాయ్ చెప్పాడు అని మాత్రం దయచేసి ఇలాంటివి తీసుకుని మాత్రం ఇంటర్ కాలేజ్కి అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. తర్వాత నీకు ఇంట్రెస్ట్ లేనిదే ఏది చదవడం అయితే కుదరదు. నీకు ఎంపీసీ ఇంట్రెస్ట్ ఉంది, బైపీసీలోకి వెళ్ళావు, నాట్ గుడ్, బట్ నువ్వు చదవలేవు. అందుకే నీ ఇంట్రెస్ట్ ఫస్ట్, నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకో, నీ ఎయిమ్, నీ గోల్ అన్నీ తెలుసుకుని దాన్ని బట్టి నేను ఎంపీసీ చదువుదాం అనుకుంటున్నా లేదా బైపీసీ చదువుదాం అనుకుంటున్నా అలా ఇంట్లో చెప్పి ఇది నా గోల్, ఇది నా అంబిషన్ అని పెట్టుకుని మీరు కన్విన్స్ చేసుకోవాలి. కానీ వాళ్ళు చెప్పారు అది ఇది అని చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు చెప్పినా సరే నీ ఎగ్జామ్స్ వచ్చి మేమైతే రాయలేం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్ స్టూడెంట్సే రాయాలి. నేను చెప్పానని చెప్పి నువ్వు ఎంపీసీ జాయిన్ అయిపోయి నీ ఎగ్జామ్స్ అయితే నేనైతే రాయలేనుగా, మీ పేరెంట్స్ అయితే రాయలేరుగా. అది యాజ్ పర్ ది స్టూడెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంపీసీ తీసుకుంటే ఏంటి డీటెయిల్స్, బైపీసీ తీసుకుంటే ఏంటి. సో మనం ఏది తీసుకోవాలి, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, మనం ఎంపీసీ చదవగలమా బైపీసీ చదవగలమా. అందరూ చెప్తారు 10th ఒకటి కష్టపడితే చాలు అని చెప్పి, లేదు తర్వాత ఇంటర్ ఒకటి కష్టపడితే చాలు అని చెప్తారు. లేదు, నీ లైఫ్ కోసం నువ్వు ఎంతవరకు ఇంటర్ అండ్ బీటెక్ కూడా, ఈవెన్ దో నువ్వు బైపీసీ తీసుకున్న డాక్టర్ అయ్యేంత వరకైనా కష్టపడుతూనే ఉండాలి. ఏది ఊరికే రాదుగా. అందుకు నీకేం కావాలో నువ్వే తెలుసుకోవాలి. ఒక ఎంపీసీ తీసి ఇంజనీర్ అయినా కష్టపడాలి, అదేవిధంగా ఒక బైపీసీ చదివి డాక్టర్కైనా అదే కష్టపడాలి. అందుకు నీ ఒపీనియన్ ప్రకారం నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నీ ఇష్టంతో కష్టపడమే, ఏదైనా కష్టపడమే. బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ పెట్టగలుగుతావు. అదే నీకు ఎంపీసీ చదవాలని ఇంట్రెస్ట్ లేదు, తీసుకొచ్చి ఎవరో ఫోర్స్ వల్ల ఇంట్రెస్ట్ లేకుండా పెట్టేశారు, నువ్వు చదవలేవు. వై? బికాజ్ నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదవలేవు. అదే నీకు బైపీసీ చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, చదివిస్తున్నారు బైపీసీ, నీ ఇంట్రెస్ట్ ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తావు. అదేనమాట, ఎవరి మాటలో వినకుండా నీ ఓన్ ప్లానింగ్తో నువ్వు ఉండాలని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే మన మెడిన్ కాలేజ్ గ్రౌండ్ అనమాట. మీకు చూపించిందంతా కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంది గ్రౌండ్, ఫర్ బాయ్స్కి అనమాట. ఇది గర్ల్స్ని అయితే ఆ గేట్ బయటికి మాత్రం రానివ్వరు అనమాట. మొత్తం ఫుడ్తో సహా అన్ని లోపలికే వెళ్తాయి అనమాట. బాయ్స్కి కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పి ఇటు ఈ గ్రౌండ్, ఇవి వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ ఆడుకోవడానికి ఈ ప్లేస్ అయితే ఇచ్చారంట. మేమందరం, నేను ఇంటర్ చదివినప్పుడు మా కెమిస్ట్రీ మేడం
అక్కడ ఉండేవాళ్ళు అనమాట. మా ఆవిడ నన్ను బాగా సొంత కొడుకులా చూసుకుంది. నేను పెద్దమ్మ అంటూ పిలిచేవాడిని. మా ఆవిడ కోసం ఇప్పుడు వెయిటింగ్ అనమాట. ఇంటర్ నేను చైతన్య రామన్ భవన్ 4లో చదివాను అనమాట. ఇప్పుడు మేడం గారు ఇటు వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ అయ్యారనమాట. ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆవిడ ద్వారానే అడ్మిషన్కి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ క్యాంపస్లో ఆవిడ చేస్తుందన్నారని ఆవిడ కనిపించే ఆవిడ మా కెమిస్ట్రీ మేడం, మా పెద్దమ్మ. వెళ్తున్నా అనమాట. చూసి చాలా రోజులు అయిందిగా షాక్ అవుతున్నారనమాట మా మేడం. చాలా రోజులకి వచ్చావురా అంటూ. జాయిన్ చేసాం అందరూ. ఇప్పుడే రావటం. నేను 1.5 year అవుతుంది కాలేజ్ అయిపోయి. ఇంటర్ అయిపోయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చి కలిసామన్నమాట మేడంని. ఆ కాలేజీలో స్టూడెంట్ అయితే ఒకడు రావడం జరిగిందని తను చెప్తున్నాడు కాలేజ్ ఇలా ఉంటుందని. తనకు రూమ్ కూడా చూపించమని మేము అడిగాం. మేడం రూమ్కి తీసుకెళ్తా పదండి, వాడికి రూమ్ అలాట్ చేసేద్దాం అని అన్నారు. సరే అని చెప్పి ఇదే బాయ్స్ క్యాంపస్ అనమాట. హాస్టల్ అన్నీ ఇక్కడే అనమాట. మనకు కనపడేవన్నీ బాయ్స్వే. ఎంపీసీ బైపీసీ 2 బోత్. మనకు కనపడేవి ఇదిగోండి ఇదనమాట. మన హాస్టల్కి అయితే తీసుకెళ్దామని చెప్పి రూమ్కి అయితే తీసుకెళ్తున్నాం. రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా పదండి లోపలికి తీసుకెళ్ళి మీకు కూడా. కాలేజ్ అయితే చాలా పీస్గా ఉంది. స్ట్రెంత్ కూడా ఎక్కువ అయితే లేరు, పర్లేదు. మన సొంత ఇల్లులాగా అయితే నాకు అనిపించింది అనమాట. క్యాంపస్ చాలా నచ్చింది నాకు. చూడండి మనం క్యాంపస్ లోపలికి అయితే వెళ్తున్నాం, హాస్టల్ లోపలికి. వీళ్ళంతా స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంట. 3 days 4 days అవుతుందంట వచ్చి. ఇదిగోండి ఇవి ఒక హాల్ లాగా ఉంది. హాల్లోనే 3 rooms అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క రూమ్కి 3 members అంట. ఒక 2 rooms ఏమో అటాచ్డ్ బాత్రూమ్ లోపలే ఉందన్నమాట. 1 roomకి వచ్చేసి బయట హాల్లో ఉందంట. ఇదిగోండి రూమ్ అయితే ఇది. 3 beds. ఇది వాష్రూమ్ అనమాట కనబడేది. ఆ 3 beds మీద 3 పడుకోవాలన్నమాట. ఇదైతే వాడికి అలాట్ చేసిన రూమ్ అన్నారు. బట్ మేమైతే ఇది ఒక రకంగా ఉందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దామని అయితే చెప్పామన్నమాట. ప్రస్తుతానికి అక్కడ పెట్టాం. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం అని అనుకున్నాం మేము. ఎందుకంటే కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో అయితే కంఫర్ట్గా ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో ఎందుకు అని. ఫస్ట్ ఫ్లోర్లో స్టూడెంట్స్ లేరు అంటున్నారు వాళ్ళు. ఒక 3 ఉన్నారు. ఇంకో రూమ్లో వెళ్తే ఒక్కడే పడుకోవాలి అని అన్నారు వార్డెన్. అడ్జస్ట్ అవుతారులే స్టూడెంట్స్ అని చెప్పి మేము వాళ్ళని అడుగుదామని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాం. ఏ ఫ్లోర్ బాగుంటుంది ఏంటి అని అంటే, ఈ రూమ్లో వాళ్ళు అయితే క్యారమ్స్ ఆడుకుంటున్నారంట. క్లాసెస్ అయిపోయినాయంట వాళ్ళకి. అందరూ ఒక చాట కూర్చొని క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఏ రూమ్ అంటే పక్క రూమ్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాం ఫస్ట్ ఇయర్స్ మేము అని చెప్పారు. ఇది హాల్ అనమాట. కూర్చొని స్టడీ పర్పస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంట. అందరూ యూజ్ చేసుకోవచ్చు అంట. 3 rooms వాళ్ళు. ఇలాగే 3 floors కూడా ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయంట రూమ్స్. 3 rooms. ఏ రూమ్కి ఆ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. 1 roomకి వచ్చేసి ఇలా హాల్లో బయట అయితే ఉంటుంది అనమాట. ప్రతి రూమ్కి హాల్ ఉండేది అనమాట. మేము పైకి వెళ్దామని అడుగుతుంటే తన స్టూడెంట్ కూడా అడిగితే ఫస్ట్ ఫ్లోరే తీసుకోండి అని అంటున్నాడు. ఇక పైకి వెళ్దామంటూ మళ్ళీ ఒకసారి వార్డెన్ దగ్గరికి వెళ్దామని చెప్పి మళ్ళీ తను వెళ్ళిపోయాడు చూపించేసి. మళ్ళీ తన దగ్గరికి వెళ్దామని చెప్పి తనని కనుక్కుంటే ఫస్ట్ ఫ్లోర్కే వెళ్ళండి, అక్కడ కొంచెం గాలి అవి ఫెసిలిటీస్ బాగుంటాయి అన్నారు. ఇందాడ మాకు ఒక స్టూడెంట్ కనపడినాడు కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే బాగుంది గ్రౌండ్ ఫ్లోర్ కన్నా అని చెప్పాడు. సరే అలాగో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దామని అని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వరకు వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ అడిగి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వేద్దామని అనుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అడుగుదామంటూ. ఎలాగో 2 years ఉండాలి కాబట్టి స్టూడెంట్స్ అయితే అక్కడ ఫోన్స్ మాట్లాడుకుంటున్నారు, కాల్స్. లంచ్ బ్రేక్ అనమాట వాళ్ళకి. మీకు ఫస్ట్ ఫ్లోర్ అవన్నీ చూపిద్దామంటూ పైకి వచ్చాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్ చూపించాలి కదా. అన్ని ఫ్లోర్స్ ఇలాగే ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఫస్ట్ ఫ్లోర్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉందన్నారని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. చూద్దాం రూమ్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి. అదే ఇన్సైడ్కి వెళ్ళాం. రూమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉన్నాయి. అలాగే ఇందాక చూపించినట్టు ఒక హాలు, 2 bedrooms, ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, ఇంకో బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంది, ఒక రూమ్కి ఏమో బయట ఉంది. సేమ్ కింద ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. 3 floors అలాగే ఉన్నాయి అన్నమాట. 3 floors చూపిస్తే ఒక రూమ్ చూసేస్తే అన్నీ యాజ్ ఇట్ ఈస్ సేమ్గానే ఉన్నాయి. చూడండి ఇవన్నీ. ఇది 2nd floor అనమాట. సేమ్ ఇందాక చూపించినట్లే ఉన్నాయి. ఇక మనం క్లాసెస్కి వెళ్దామని చెప్పి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. 3rd floor దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయి. మీ అందరికీ క్లాస్ రూమ్స్ కూడా చూపిద్దామంటూ వచ్చా పైకి. మనం ఇవి కనిపించేవి ఇవి క్లాస్ రూమ్స్ అంట.
స్టూడెంట్స్ అయితే వచ్చారు అప్పుడే బుక్స్ తీసుకుని కొంతమంది. ఇదిగోండి క్లాస్ రూమ్ అయితే ఇదనమాట. 3 ACs ఉన్నాయి, ఒక 7 ఫ్యాన్స్ ఉన్నాయి. ఇవి బెంచెస్. క్లాస్కి వచ్చి 30 మెంబర్స్ దాకా ఉన్నారంట ప్రజెంట్ ఫస్ట్ ఇయర్స్. 3 సెక్షన్స్ 2 సెక్షన్స్ ఫామ్ అవుతాయి అన్నారు. MPC ఒకటి, BIPC ఒకటి అలా. బ్యాక్ సైడ్ ఇది, బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఉంది క్లాస్ రూమ్ బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మన గ్రౌండ్ అవి అందరు చూపించాము, అది గ్రౌండ్ అదిగోండి. ఇదైతే వాష్రూమ్స్ అనమాట మీకు చూపించేది. ఈ క్లాస్లో స్టూడెంట్స్ అయితే కూర్చొని నిద్రపోతున్నారు అనమాట. ఏసీలు అయితే వర్కింగ్ చేస్తున్నాయి కాబట్టి కూర్చున్నారు వచ్చి. బయట ఎండ బాగా వేస్తుందని చెప్పి. డిజిటల్ బోర్డు, నార్మల్ బోర్డు 2 ఉన్నాయి. ఆ సైడ్ చూసేవి కూడా అవి క్లాస్ రూమ్ సేమ్ యాజ్ టీజ్. ఇలాగే MPC BIPC అన్నీ ఉంటాయి అనమాట. ఇటు నుంచి ఫ్యాకల్టీ ఏమో అటు నుంచి వెళ్ళిపోతారు స్ట్రైట్గా. స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఇది మన మెడిన్స్ కాలేజ్ బాయ్స్ హాస్టల్. ఇంకా ఫుడ్ ఎలా ఉందో చూద్దామంటూ కూడా ఇక మేడం అన్నారు ఫుడ్ కూడా తినేసి వెళ్తారు గారు రండి చూడండి ఫుడ్ కూడా ఎలా ఉందో అన్నారు. సరే అని చెప్పి డైనింగ్ హాల్కి వెళ్దామని చెప్పి ఇక అందరం కలిసి ఫుడ్ తినడాకని వెళ్తున్నాం అనమాట. ఇంకా కాలేజ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. కాలేజ్ ఇలా ఉంది, ఇది కాలేజ్ అని చెప్పి నాకైతే ఈ కాలేజ్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే పీస్గా మన సొంత ఇల్లు ఉన్నట్టు అయితే అనిపించింది నాకైతే. బట్ నేను చదివింది చైతన్య రామన్ భవన్ 4. క్రౌడ్ చాలా క్రౌడ్గా ఉంటుంది అనమాట క్యాంపస్ అయితే. క్యాంపస్ బాగానే ఉండిద్ది బట్ అందరికీ ఒకేలాగా ఉండదు కదా నచ్చాలి అని చెప్పి. పీస్ఫుల్గా ఎలా ఉండాలంటే ఈ క్యాంపస్ అయితే నచ్చిందనమాట. మాకు వచ్చేసి 6 or 7 మెంబర్స్ ఉంటారు రూమ్కి. కొంచెం పెద్దగా ఉండిద్ది రూమ్ అనమాట. ఒకటే బాత్రూమ్, సింగిల్ బాత్రూమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. అదే కాకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి పడుకోవాలంటే మళ్ళీ అంతా మేము అడ్జస్ట్ అయి పడుకోవాలి. బట్ ఇక్కడైతే కొంచెం బాగుంది అని అనిపించింది నాకు. ఈ కాలేజ్ వాతావరణం కానీ నేచర్ కానీ అంతా నాకైతే బాగా నచ్చింది అనమాట మెడిన్స్ కాలేజ్ అయితే. ఈ కాలేజ్ ఉందని చెప్పి మేడం చెప్పేంత వరకు నాకు తెలియదు. మీకు ఇప్పుడు డైనింగ్ హాల్ అయితే చూపిస్తాను. వీళ్ళు డైనింగ్ హాల్ ఇది ప్రిపేర్ చేస్తారంట. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేది ఇక్కడంట. అది కూడా చూద్దామంటే తీసుకొస్తున్నాను. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళందరూ ఇక్కడ కింద ఫుడ్ ప్రిపేర్ చేసి వీళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. ఫుడ్ అంతా ఇక్కడ నుండే వండి తీసుకెళ్తారన్నమాట. ఇవి వాళ్ళు వండేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి వండి పైన డైనింగ్ హాల్ అనమాట, స్టెప్స్ పైన బాయ్స్కి. గర్ల్స్కి అయితే అటు వాళ్ళ క్యాంపస్కి ఇక్కడ నుంచి ఫుడ్ అయితే వెళ్తుందనమాట. ఇక్కడ వండేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట అక్కడికి. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. డైనింగ్ హాల్ చూపిస్తాను మీకు. ఇది బాయ్స్కి. వాళ్ళు మధ్యాహ్నం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి లంచ్ చేయాలన్నమాట. ప్లేట్స్ తీసుకుని వాళ్ళ ప్లేట్ తీసుకొచ్చి ఇదే డైనింగ్ హాల్ అనమాట మనకు కనిపించేదే. ఇదేమో వాటర్ ట్యాంక్ అంట, వాటర్ తాగడానికి స్టూడెంట్స్కి కనిపించేది. ఇదంతా డైనింగ్ హాల్ అనమాట. స్టూడెంట్స్ అందరూ కూర్చొని తినడానికి బెంచెస్ కూడా వేశారు. బెంచ్కి ఒక 6 members to 7, 8, 10 members దాకా పట్టవచ్చు ఒక అటు ఇటుగా. ఎవరికి నచ్చిన బెంచ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుంటారంట. ఇది డైనింగ్ హాల్. ఫ్యాకల్టీ, జెంట్స్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడే తింటారన్నమాట. కాలేజ్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వెళ్ళిద్దంట ఫుడ్ ఏం ప్రిపేర్ చేసి చూద్దాం. రైస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకున్నట్లే ఉంది. బయట కాలేజీలో కొంచెం అలా ఉండదు, బట్ ఈ కాలేజీలో అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంది. ఇది రైస్, ఇది కూడా రైసే. కర్రీ వచ్చేసి వంకాయ కూర అంట ఫ్రెండ్స్. అదిగోండి వంకాయ కూర కూడా బాగానే ఉంది, మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది. ఇవైతే సాంబార్ అన్నారు. సరే సాంబార్ కూడా చూపిద్దామంటే తీసాను మీకు. ఇవి సాంబార్ అంట గైస్. ఇంకా సాంబార్ రోజు సాంబార్ కానీ రసం కానీ డైలీ కంపల్సరీగా ఉంటుందంట. ఇంకా ఇది వచ్చేసి వంకాయ కూర చూపించా కదా, చట్నీ అనమాట. రోజు ఒక చట్నీ అంట డైలీ. ఇది వచ్చేసి అప్పడాలన్నమాట. ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. మనం ఇంట్లో ఎలా ఉందో అలాగే ఫుడ్ మనకి అన్నీ నచ్చినట్టుగానే ఉన్నాయి. బట్ కాలేజ్ అయితే సూపర్గా ఉంది. మీలో ఎంతమందికి ఈ కాలేజ్ విజిట్ చేశారో, ఎంతమందికి ఈ కాలేజ్ గురించి తెలుసో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీలాంటి ఇంకొందరికి వెళ్ళాలి అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అందరూ కాలేజ్ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.